హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టెట్కి టైం టేబుల్. ఇప్పుడు నేను ఇచ్చేది టైం టేబుల్ అని మాత్రం అనను. ఎందుకంటే ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే ఒకరు వేసుకున్న టైం టేబుల్ అనేది ఇంకొకరికి అస్సలు యూజ్ అవ్వదండి. ఇక్కడ మీరు ఎన్నో యూట్యూబ్ క్లాసెస్ చూస్తుంటారు. ఎగ్జామ్ వచ్చింది అనగానే ఒక్కొక్కరు ఒక్కో రకంగా టైం టేబుల్ వేసేస్తారు. సో మీరు ఆ టైం టేబుల్ వీడియో చూసి అదే విధంగా టైం టేబుల్ ఫాలో అవ్వాలి అనుకుంటారు. బట్ అది సెట్ అవ్వదు. ఎందుకంటే ఒక డేలో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా టైం దొరుకుతుంది. అలాంటప్పుడు ఎవరు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో, ఎవరు ఏ టైంలో చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనేది వాళ్ళకు మాత్రమే తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు ఒకరు వేసిన టైం టేబుల్ ఇంకొకరికి ఎలా యూజ్ అవుతుందండి? ఇట్స్ ఇంపాసిబుల్ కదా. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీకు మీరుగా టైం టేబుల్ వేసుకోండి. జస్ట్ ఎదుటి వాళ్ళ క్లాసెస్ చూస్తున్నారు టైం టేబుల్ కోసం అంటే అది జస్ట్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి అనే ప్యాటర్న్ని మాత్రమే చూసుకోండి. అండ్ ఇక్కడ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక రోజులో ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఏ విధంగా చదివితే మంచి స్కోర్ గెయిన్ చేస్తాం, ఇవి మాత్రమే చూసుకోండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళు టైం టేబుల్ వేశారు, డైలీ 4కి లేవాలి, 4 నుండి 5 వరకు చదవాలి, నెక్స్ట్ డైలీ మార్నింగ్ 10 to 12 వరకు చదవాలి అని చెప్పేసి వాళ్ళు ఒక టైం టేబుల్ వేసిస్తారు. అదే టైం టేబుల్ గుడ్డిగా మాత్రం ఫాలో అవ్వకండి. ఓకే, ఎందుకు చెప్పానో అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను చెప్పేది జస్ట్ టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒకరోజు ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, ఏ విధంగా చదివితే సిలబస్ మొత్తం తొందరగా కంప్లీట్ అవుతుంది, ఈ విషయాలు మాత్రమే చెప్తాను. టైం టేబుల్ మాత్రం మళ్ళీ చెప్తున్నాను, ఓన్గా మీకు మీరే వేసుకోండి. ఓకే, టెట్లో మంచి స్కోర్ గెయిన్ చేయాలి అనుకునే వారికి నేను పెట్టే ఈ వీడియో అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. నేను ప్రీవియస్లో ఫాలో అయిన ట్రిక్స్, ప్రిపరేషన్కి కేటాయించాల్సిన టైము అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాము అంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సింది ప్యాటర్న్. సో ఇదైతే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఏ విధంగా ఉంది ప్యాటర్న్, ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సిలబస్, టెట్ సిలబస్ షీట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఉంటుంది కదా. సో ఆ సిలబస్ షీట్ని తప్పకుండా 2-3 టైమ్స్ అనేవి చదువుకోండి. ఇక్కడ నుండి స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ టెట్కి కావచ్చు, డిఎస్సికి కావచ్చు, టెక్స్ట్ బుక్సే ప్రామాణికం. సో టెక్స్ట్ బుక్ లేకుండా టెట్లో మంచి స్కోర్ అనేది ఎప్పటికీ గెయిన్ చేయలేము. సో ప్రతి ఒక్కరి దగ్గర టెట్ పేపర్ 1 వాళ్ళైతే ఫస్ట్ నుండి 8th క్లాస్ వరకు అన్ని టెక్స్ట్ బుక్స్ ఉండాలి. అదే డిఎస్సి లెవెల్కి వచ్చేసరికి 9th, 10th బుక్స్ కూడా డెఫినెట్గా ఉండాల్సిందే. కొందరు ఏమనుకుంటారంటే టెక్స్ట్ బుక్ చదివితే అంతగా అర్థం అవ్వట్లేదు, సో మెటీరియల్స్కి వెళ్దాము అని అనుకుంటారు. ఇక్కడ నేను ఇచ్చే అడ్వైస్ ఒకటే, టెట్లో మంచి స్కోర్ గెయిన్ చేయాలి అంటే పబ్లికేషన్స్ని కానీ వేరే మెటీరియల్స్ని కానీ అస్సలు ఫాలో అవ్వకండి. డెఫినెట్గా టెక్స్ట్ బుక్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి. టెక్స్ట్ బుక్ నుండే ఎవ్రీ బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, మీరు తీసుకున్న టెక్స్ట్ బుక్ని ఒక 2-3 టైమ్స్ చదవండి, మీకే ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. ఏ విధంగా చదవాలో కూడా మీకు క్లారిటీ కూడా వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ మెటీరియల్స్. ఈ మెటీరియల్స్ తీసుకోవాలి. వేటికి తీసుకోవాలి అంటే ఇప్పుడు మెథడ్స్ ఉన్నాయి, సైకాలజీ ఉంది, వీటికి అకాడమీ బుక్స్ని అన్నింటినీ గ్యాదర్ చేసి చదవలేం. సో అందుకని చెప్పేసి మెథడ్స్కి కావచ్చు, సైకాలజీ కావచ్చు, ఈ రెండింటికి డెఫినెట్గా మంచి పబ్లికేషన్ తీసుకొని ఫాలో అవ్వండి. ఓకే, ఇక ఇప్పుడు సబ్జెక్ట్స్లోకి వెళ్తే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీ, మెథడ్స్, మొత్తం మనకు 7 సబ్జెక్ట్స్ అనేవి కనబడతాయి టెట్లో. అవునా? సో ఇప్పుడు ఈ 7 సబ్జెక్ట్స్కి ఏ విధంగా టైం అనేది కేటాయించాలి. ఓకే, ఇక్కడ అందరు చేసే తప్పేంటి అంటే, అందరూ అనను, కొందరైతే ఏ విధంగా చేస్తారంటే, ఇప్పుడు ఒక తెలుగు సబ్జెక్ట్ని తీసుకుంటారు, తెలుగును 1 వీక్ టైం పెట్టుకుంటారు, 1 వీక్ టైం పెట్టుకొని ఆ 1 వీక్లోగా కంప్లీట్ చేయాలి అనేసి డైలీ ఆ తెలుగునే పట్టుకుంటారండి, మొత్తం తెలుగు కంప్లీట్ అయిపోయే వరకు. ఓకే, సో ఇక్కడ 1 వీక్లో తెలుగు కంప్లీట్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇంగ్లీషో, మ్యాథ్సో, సైన్సో తీసుకొని దానికో 1 వీక్ కేటాయిస్తారు. సో ఇప్పుడు చూడండి, ఇలా మీరు ఒకే సబ్జెక్ట్ని తీసుకొని ఒక 1 వీక్ కేటాయించి చదివితే మళ్ళీ ఈ సబ్జెక్ట్ మీకు రిపీట్ కావడానికి ఎన్ని డేస్ టైం పడుతుందో ఒకసారి థింక్ చేయండి. అలా చదివితే వేస్ట్ ఆఫ్ టైమే తప్ప అసలు యూజ్ మాత్రం ఉండదు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చదువుతున్నాము అంటే అది ఒక 2 days రిపీట్ చేయకపోతేనే అది మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది మనకి.
అలాంటప్పుడు మీరు ఒకే సబ్జెక్ట్కి 1 వీక్ కేటాయించి కంటిన్యూగా ఒక 2-3 డేస్ చదివితే మళ్ళీ ఆ సబ్జెక్ట్ రిపీట్ కావడానికి చాలా టైం పడుతుంది, మళ్ళీ మీరు చదివింది కూడా మర్చిపోతారు. సో ఇలాంటి తప్పు మాత్రం అస్సలు చేయకండి. డేలో కంపల్సరీ ఒక 2 నుండి 3 సబ్జెక్టులు వచ్చేలాగా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకే, అలా చేసుకుంటేనే మనం చదివిన సబ్జెక్టు మర్చిపోము, అదేవిధంగా ఎవ్రీ సబ్జెక్ట్ రిపీట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈజీగా సబ్జెక్ట్ రీకాల్ కూడా అయిపోతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఇదే టైం టేబుల్ ఫాలో అవ్వండి అని చెప్పాను. జస్ట్ ఒక డేలో ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి అనే దాని గురించి చూస్తే, డైలీ మార్నింగ్ 4 నుండి స్టడీ అనేది మనకు స్టార్ట్ అవ్వాలి. చూడండి, ఇక్కడ 4 నుండి 5, 6, 7, సో ఇక్కడ మనకు 3 అవర్స్ అనేది డెఫినెట్గా కవర్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ 3 అవర్స్. తర్వాత మళ్ళీ 10కి స్టార్ట్ చేయండి. 10 నుండి ఆఫ్టర్నూన్ 1 or 2 వరకు ఒక 3 అవర్స్ చదివేలాగా చూసుకోండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఒక 1 అవర్ అనేది బ్రేక్గా తీసుకోండి. తర్వాత ఈవినింగ్ మళ్ళీ మీరు 3కి స్టార్ట్ చేస్తారా 4కి స్టార్ట్ చేస్తారా అనేది మీ ఇష్టం. అప్పటి నుండి మళ్ళీ ఒక 3 అవర్స్ అనేది టైం కేటాయించండి. ఇక్కడ ఆల్రెడీ మనం 4కి లేచి ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నైట్ డెఫినెట్గా 9 to 10 ఈ లోపల కంపల్సరీ పడుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 4కి లేస్తున్నాము అంటే నిద్ర అనేది సరిగా సరిపోదు. అలాంటప్పుడు చాలా స్ట్రెస్ అయిపోతుంది బాడీకి, ఫిజికల్గానే కాదు మెంటల్గా కూడా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాం. అందుకే డేలో చదవడం ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే 9 to 10 ఈ మిడిల్లో డెఫినెట్గా పడుకోండి. ఓకే, మొత్తంగా చూస్తే మనకి 3 అంటే టోటల్గా 9 అవర్స్ అండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేదైతే 9 అవర్స్. కొందరికి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుండొచ్చు. టైం దొరికితే దాన్ని మీరు వీక్గా ఉన్న సబ్జెక్ట్కి పెట్టేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ 3 అవర్స్ ఏ సబ్జెక్ట్స్ కేటాయించాలి అంటే, ఫస్ట్ ఎప్పుడైనా కానీ మార్నింగ్ ఈజీ సబ్జెక్ట్స్తోనే స్టార్ట్ చేయాలండి. పట్టుకోవడమే మార్నింగ్ లేవగానే హార్డ్ సబ్జెక్ట్ పట్టుకుంటే కొంచెం మనకు రాదు అనే భావన కలుగుతుంది. దానితో ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మీరు ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ డే, ఇది ఫస్ట్ డే, ఇది సెకండ్ డే అండి నేను చెప్పేది. ఫస్ట్ డే తెలుగు తీసుకోండి. నెక్స్ట్ 10 to ఒక 3 అవర్స్ అని చెప్పాను కదా, ఈ టైంలో ఏం చేస్తారంటే సోషల్కి కేటాయించండి. నెక్స్ట్ ఇంకో 3 అవర్స్ అని చెప్పాను కదా ఈవినింగ్, ఈ టైంలో ఇంగ్లీష్కి కేటాయించండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ డే ఏం చేస్తారు అంటే ఇక్కడ మార్నింగ్ సైకాలజీకి కేటాయించండి. నెక్స్ట్ ఇక్కడ సైన్స్కి కేటాయించండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్కి కేటాయించండి. చూడండి, ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్స్ 7లో 1, 2, 3, 4, 5, 6 సబ్జెక్ట్స్ ఆల్రెడీ కవర్ అయిపోయాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీకు ఈ సబ్జెక్ట్స్ రిపీట్ కావాలి అంటే ఒక 1 డే మాత్రమే గ్యాప్ వస్తుంది. ఓకే, ఇలా చదివితే ఏమవుతుంది అంటే అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అండ్ మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా రీకాల్ చేసుకోవడానికి అండ్ రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. ఇక్కడ 3 అవర్స్లో ఇప్పుడు మీరు తెలుగు తీసుకున్నారు కదా, ఇక్కడే మీరు మెథడాలజీ కూడా ఇంక్లూడ్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు మీరు 2 అవర్స్ తీసుకోండి తెలుగుకి, 2 అవర్స్ తీసుకొని ఇంకో 1 అవర్ తెలుగు మెథడాలజీకి కేటాయించండి. ఓకే, ఇక్కడ సోషల్కి కూడా 2 అవర్స్ తీసుకొని మెథడాలజీకి 1 అవర్ కేటాయించండి. ఇక్కడ ఇంగ్లీష్కి కూడా 2 అవర్స్ తీసుకొని మెథడాలజీకి 1 అవర్ కేటాయించండి. ఓకే, ఇక్కడ సైకాలజీలో మనకు పెడగాగీ ఉంటుంది కదా, పెడగాగీకి ఒక 1 అవర్ కేటాయించండి. సైన్స్ మెథడాలజీకి ఒక 1 అవర్ కేటాయించండి. మ్యాథ్స్కి ఒక 1 అవర్ కేటాయించండి. ఓకే, మనకి మెథడాలజీకి ఎందుకు కేటాయించాలి టైం అంటే, మెథడాలజీలో కూడా మనకు ఈచ్ మెథడ్కి 6 మార్క్స్ ఉంటాయండి. 6 మార్క్స్ అంటే నాట్ ఏ జోక్ కదా. సో కంపల్సరీ దీంట్లోనే ఇంక్లూడ్ చేయాలి. ఇలా మెథడాలజీని కూడా ఇంక్లూడ్ చేసుకొని చదివితే అక్కడ మెథడాలజీ కంప్లీట్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ కంటెంట్ కూడా కంప్లీట్ అవుతుందండి. మెథడాలజీ 1 అవర్లో ఏం చదువుతామని అనుకుంటే ఎందుకు చదవమండి? మెథడాలజీ ఎన్ని టాపిక్స్ ఉంటాయి? చాలా తక్కువ టాపిక్స్ ఉంటాయి మెథడాలజీ. ఇప్పుడు మన కంటెంట్లో ఉన్నంత టాపిక్స్ ఉంటాయా? ఉండవు కదా. సో ఇప్పుడు మెథడాలజీని మీరు డైలీ ఒక 1 అవర్ కేటాయించి చదివితే ఒక 10 డేస్లో డెఫినెట్గా ప్రతి మెథడాలజీ కంప్లీట్ అయిపోతుందండి మీరు చూసుకుంటే. ఓకే, ఇలా మెథడాలజీ 10 డేస్లో కంప్లీట్ అయిపోయాక ఆ మిగిలిన సమయం మొత్తం కూడా సబ్జెక్ట్ కంటెంట్కే కేటాయించవచ్చు. ఓకే, అందుకే నేను చెప్పా
ఫస్ట్ మీరు చదువుతున్నప్పుడే మెథడాలజీని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే 10 డేస్లో కంప్లీట్ అయిపోద్ది. అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ కేటాయించే 1 అవర్ టైం కూడా కంటెంట్గా పెట్టేయచ్చు. ఓకే, ఇదే విధంగా మీరు ఏ టైంలో అయితే ఫ్రీగా ఉంటారో ఆ టైంని ఇలా నేను 3 అవర్స్ చెప్పాను కదా, ఆ 3 అవర్స్కి వేసుకుంటూ ఇలాగే సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని చదవండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు టెట్లో మంచి స్కోర్ గెయిన్ చేస్తారు. ఇది హౌస్ వైఫ్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది, జాబ్ చేసే జాబర్స్కి యూజ్ అవుతుంది, అండ్ డే మొత్తం స్టడీకే కేటాయించే వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ డే మొత్తం స్టడీకే కేటాయించే వాళ్ళకి 12 అవర్స్ డెఫినెట్గా దొరుకుతుంది. అంటే ఇక్కడ వాళ్ళకి ఒక 3 అవర్స్ ఎక్కువగానే యాడ్ అవుతుంది. అలాంటి టైంలో ఏం చేయండి అంటే మీకు హార్డ్గా ఉండే సబ్జెక్ట్, కొందరికి మ్యాథ్స్ హార్డ్గా ఉంటుంది, కొందరికి ఇంగ్లీష్ హార్డ్గా ఉంటుంది, దానికి కేటాయించేసేయండి. ఓకే, ఇక్కడ చేయాల్సిన పని ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒకరోజు టైం టేబుల్ వేసుకున్నారు, ఫస్ట్ డే సెకండ్ డే అంటే 2 డేస్కే నేను ఇచ్చింది, ఇదే 2 డేస్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఒక్క డే స్కిప్ చేసినా అక్కడున్న 3 సబ్జెక్ట్స్ అనేవి స్కిప్ అయిపోయినట్టే. సో అసలు స్కిప్ చేయకండి. ఇక్కడ మీరు వేసుకునే టైం టేబుల్ కూడా ఎవరికి వారే వేసుకునేటట్టుగానే నేను చెప్పాను. సో ఇక్కడ మార్నింగ్ 3 అవర్స్, అది ఏ 3 అవర్స్ అనేది మీరే వేసుకోండి. నెక్స్ట్ 10 నుండి తీసుకుంటే 10 నుండి ఆఫ్టర్నూన్ వరకు ఒక 3 అవర్స్, అది ఎప్పుడైనా మీరు వేసేసుకోండి. నెక్స్ట్ ఈవినింగ్ 3 అవర్స్, అది మీకు ఏ టైంలో కన్వీనియంట్గా ఉంటే ఆ టైంని వేసేసుకోండి. ఓకే, ఇక్కడ మీరే వేసుకోవాలి టైం టేబుల్. జస్ట్ చదవడానికి ఇలా సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని చదవండి. డెఫినెట్గా మీరు అనుకున్న స్కోర్ అయితే రీచ్ అవుతారండి. ఓకే, అండ్ ఇక్కడ హౌస్ వైఫ్స్కి నేను ఇచ్చే ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే 100% మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ డేలో మీకు చాలా వర్క్స్ ఉంటాయి. సో ఆ వర్క్ చేసేటప్పుడు కూడా మీరు ఈరోజు ఒక టాపిక్ చదివారు అంటే ఆ టాపిక్కి సంబంధించిన వీడియో అనేది యూట్యూబ్లో చాలా వీడియోస్ దొరుకుతాయి. యూట్యూబ్లో ఆ వీడియో తీసుకొని ఆ వీడియోని ఆన్ చేసి పెట్టుకొని మీ వర్క్ చేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటే మనం దాన్ని వింటూ ఉంటాం కాబట్టి ఎంతో కొంత మనం చదివిన సబ్జెక్ట్ అనేది రివిజన్గా కూడా యూజ్ అవుతుందండి. ఓకే, సో ఈ విధంగా ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి హౌస్ వైఫ్స్. అండ్ మన ఛానల్లో ప్రీవియస్ టెట్లలో వచ్చిన బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను. సో చూసుకోండి, దాన్ని చూడడం ద్వారా మీకు బిట్ అనేది ఎగ్జామ్లో ఏ విధంగా ఫ్రేమ్ అవుతుంది, మీ ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కంటిన్యూ చేయాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇంక్లూడింగ్ మెథడాలజీ బిట్స్ కూడా ప్రీవియస్లో వచ్చినవి పెట్టాను. ప్రతి బిట్కి కూడా కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. సో మన క్లాసెస్ అనేవి 100% యూజ్ అవుతాయి, యూజ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకా మీరు చేయాల్సింది రివిజన్. మరి రివిజన్ అనేది ఎప్పుడు చేయాలి అంటే సపరేట్గా రివిజన్కి టైం ఏం కేటాయించకండి. ఫస్ట్ డే మీరు ఇక్కడ ఈ సబ్జెక్ట్స్ అన్నీ కంటిన్యూ చేస్తున్నారు కదా, నెక్స్ట్ డే ఏం చేస్తారు అంటే మళ్ళీ ఈ సబ్జెక్ట్ రిపీట్ అయినప్పుడు ఫస్ట్ మీరు చదివినది ఏదైతే ఉంటుందో దాన్ని ఒక ½ అన్ అవర్ టైం కేటాయించి కంప్లీట్ చేయండి. ఒకరోజు మీకు ½ అన్ అవర్ రివిజన్కి టైం పడితే నెక్స్ట్ డే మళ్ళీ అదే రిపీట్ చేసినప్పుడు 15 మినిట్స్లో ఆ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక మళ్ళీ పర్టికులర్గా టైం ఏం కేటాయించకండి రివిజన్కి. ఆ సబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ అయ్యింది అంటే డెఫినెట్గా రివిజన్ చేశాకే న్యూ టాపిక్ అనేది చూడండి. ఓకే, ఇక ఫైనల్గా చేయాల్సింది మనం ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయాలి. అదేవిధంగా ఏదైనా ఒక టెస్ట్ పేపర్ తీసుకొని టెస్ట్ కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఈ ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ వల్ల ఏమవుతుంది అంటే మీరు చదివిన టాపిక్ నుండి బిట్ అనేది ఏ విధంగా ఫ్రేమ్ అయింది, ఆ ఫ్రేమ్ అయిన బిట్కి తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ ఉందా లేదా అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. సో కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకండి, ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేయండి, టెస్ట్లు కూడా తప్పకుండా రాయండి. నా ఛానల్లో అయితే ప్రతి వీడియో కూడా యూస్ఫుల్ కంటెంటే పెట్టాను. సో టెట్ను దృష్టిలో పెట్టుకునే ప్రతి వీడియో కూడా చేశాను. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఛానల్ని ఫాలో అవ్వండి, నేను పెట్టిన ప్రతి వీడియోని కూడా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, టెట్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి టెట్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా నా ఛానల్లో పెట్టాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా చూడండి. 100% మీ ప్రిపరేషన్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.